హలో హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైస్ మిల్లో స్పాంజ్ అంట. దీన్ని అయితే ఐరన్తో రెడీ చేస్తున్నారు. ముందు అయితే కరెక్ట్గా కొలతగా కూడా కొలుచుకుని మట్టిని కరెక్ట్గా సెట్ చేసి కదా అన్నీ రెడీ చేస్తారు. లోపల ఉన్న మట్టి అయితే కొంచెం క్లియర్ చేస్తున్నారు అన్నమాట. ఆ షేపు కరెక్ట్గా షేప్ రావడానికి అయితే మట్టి క్లియర్ చేస్తారు. ఆ షేప్లో అయితే ఐరన్దే వస్తుంది అన్నమాట. మనకైతే డూప్లికేట్గా ఎర్ర కంకరతో అయితే రెడీ చేశారు. ఈ ఎర్ర కంకర ఉంది కదా, ఇది కూడా జస్ట్ అక్కడ షేప్ కనబడుతుంది కదా, ఆ షేప్ కూడా వస్తుంది మీకు. అక్కడ వైట్ బూడిదలో ఉంది కదా, ఆ షేప్ అయితే రౌండ్ షేప్ అది కూడా వస్తుంది అన్నమాట. చూద్దాం మనమైతే ఇప్పుడు ఎలా రెడీ చేస్తారు అన్నది. కరెక్ట్గా కొలత అయితే తీసుకుని చాలా పర్ఫెక్ట్గా కూడా చేసుకోవాలి దీన్ని మనం అయితే. అప్పుడే మనం వేసే ఐరన్ లావా అయితే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అయితే ఏం చేస్తారు కూడా చూడండి ఫ్రెండ్స్. కొడియాలేమో అదేంటండి వేసారు? గ్రాపడ్ అండి. ఫినిషింగ్ సార్. మనకైతే కరెక్ట్గా కొలత చూసుకోవడానికి అయితే ఇనుపలు అయితే రెడీ చేసుకున్నారు. అతనైతే మిర్రర్ పెట్టి చెక్ చేసుకుంటున్నాడు కొలత కరెక్ట్గా ఉందో లేదని. అంటే లోపలైతే ఎలా ఉందో మనకైతే తెలియదు కదా, అందుకని మిర్రర్ అయితే కొంచెం కిందగా కనబడదు కాబట్టి మిర్రర్ పెట్టి చెక్ చేసుకున్నారు అన్నమాట. మనకి లోపల కొంచెం దాంట్లో చీకటిగా ఉండదు కాబట్టి మిర్రర్ పెట్టి కొంచెం దానికి లైట్ బయట నుంచి లైట్ అయితే వేసి కరెక్ట్గా షైనింగ్గా చేస్తున్నారు అన్నమాట. మనకి ఐరన్ లావా అయితే చేస్తారు కదా దానికైతే. మొత్తం వాటికి అయితే సెట్ చేసేసిన తర్వాత అయితే మట్టిని కొంచెం దగ్గరగా అయితే మూవ్ చేసి కూరేస్తున్నారు అన్నమాట. కదలకుండా బాక్స్ అయితే బాక్స్కి గ్యాప్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దానికైతే
మట్టి అయితే కూరుతున్నారు, ఎందుకంటే ఏ లీకేజీ రాకుండా బాక్స్ కూడా కదలకుండా అయితే మట్టి అయితే బెడిస్తుంది. ఏ మాటలు ఏం మార్పు రాలేదు. 2010 ఏ మాటలు Boleh, sini apa? Mesin. Sakaro, abutina, abutina. ఆటోనే కదండి నన్ను ఇది ఒక టైపు, ఇది రైస్ మిల్కి.
అంతే మనకి ఇప్పుడు బాగా స్టైల్ అయిపోతుంది కదా. దేని పిస్టల్ అండి అయ్యి ఆ సీట్ అలాగే పడుతుంది నిలబెట్టు అది. ఇవ్వండి ఇవి ట్రాక్టర్ దమ్ములు చేసి దమ్ము సేల్ దమ్ములు చేసి ఇవ్వండి. ఎక్కువ ప్రొడక్షన్ అదేనండి. అది సముద్రాన్ని చేపల వేటకి తీసుకెళ్తాం. ఆఫ్టర్లో చూడండి అవి రైస్ మిల్. అదే నేను క్యాస్ట్ అవ్వడం ఏడిపోతే అది నేను చేస్తామన్నమాట. నాలుగు కలిపి ఒకటి కింద వచ్చిందండి ఇది. ఇది మర్చిపోయి మా తమ్ముడు కట్టేసి చేతి గారి దగ్గర తెచ్చేయండి. ఈ అవి వేరే ఇవి వేరే అండి. అవి మర్చిపోలేదు. ఇంకో పిస్టల్ లేవుగా, 3 పిస్టల్ ఉంటా వేసి 3 ఇవి మొక్క ఆయన కొంచెం బాగా వచ్చినది. మళ్ళీ చెప్పారా? అని చెప్పారంట. చెప్పనప్పుడు ఎందుకు? ఇంటికి వచ్చిన మాట నీ ఇంటికి వచ్చారా? రాదండి. ఇంటికి వచ్చారా? ఎక్కడికో వచ్చి నేను బెమ్మదేవిలా కాబట్టి హైదరాబాద్ ఫోన్ చేస్తుంది. అన్నిళ్ళకి మా కుర్రోళ్ళకి కూడా ఫోన్ చేసేసారు. వాళ్ళు రారా బాబు నిజమైన దొరకవన్నా సరే ఫోన్ చేసేసింది ఏమి రేపక్క వాళ్ళ నిజమైన ఎక్కడ అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేయడం నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడతామంటే